ఋగ్వేదంలోని 7వ మండలాన్ని రచించిన వశిష్ఠ మునుల వారు ఉత్తరాఖండ్లోని ఈ గుహ దగ్గరికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఆ ఆత్మహత్యను ఆపింది ఎవరు? దాని తర్వాత ఇక్కడ ఆయన వందల సంవత్సరాల పాటు ఎందుకు తపస్సు చేశారు? ఈ గుహ ఏంటి? ఈ సంగతులు ఏంటి? దీని గురించి సంబంధించిన 10 రహస్యాలు, ఎవ్వరికి తెలియని విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అంతేకాకుండా రిషికేశ్లో ఉన్న ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ 81కి స్వాగతం. ఈ రోజు వచ్చేసి మనము రిషికేశ్ లో ఉన్నాము. ఉత్తరాఖండ్ లో ఉంటుంది ఈ ప్లేస్. యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఈ ప్లేస్ ని. ప్రపంచ నలుమూలల నుంచి యోగా చేయడానికి చాలా దేశ విదేశాల నుంచి ఇక్కడికి ఫారినర్స్ వస్తారు. ఇండియన్స్ కూడా చాలా మంది వస్తారు. వశిష్ఠ మునుల వారి గుహకు వెళ్లే దారిలో ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ ఉంటది. చాలా బాగుంటది, అస్సలు మిస్ అవ్వద్దని అనేసి రోడ్ లో వెళ్తుంటే ఒక ఆయన చెప్పాడు. అది సీక్రెట్ వాటర్ ఫాల్ కాబట్టి చాలా తక్కువ మంది వస్తారంట, రష్ కూడా తక్కువ ఉంటదంట. సో అందుకు ఇంకా మీకు చాలా బాగా కనిపిస్తుంది అనేసి ఇక్కడ ఉన్న లోకల్స్ సజెస్ట్ చేశారు. ఒకవేళ మీరు డైరెక్ట్ గా వశిష్ఠ మునుల వారి గుహ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తా ఉంది కదా టైము, ఆ టైం దగ్గరికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. అక్కడి నుంచి నేను వశిష్ఠ మునుల వారి గుహ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు మనం చూడబోతున్న మొదటి ప్లేస్ నీర్గఢ్ వాటర్ ఫాల్. దీన్ని నీర్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. సిటీ నుంచి చాలా దగ్గర ఉంటది. కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటది. వచ్చేటప్పుడు అయితే మనము మనిషికి 6 రూపాయలు టికెట్ తీసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఆపుతారు. వెహికల్ కి అయితే టికెట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, మనుషులకి మాత్రమే. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్లు పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ ఉంటుంది. మీరు టికెట్ తీసుకోవాల్సింది 1 కిలోమీటర్ ముందర అక్కడ ఉంటుంది ఒక ప్లేస్, అక్కడ తీసుకోవాలి టికెట్. ఆ టికెట్ ని దయచేసి కార్లో పెట్టి రావద్దండి. ఎందుకంటే ఇలాగా కొంచెం హైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూస్తా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి టికెట్ ని చెక్ చేస్తారంటే టికెట్ ని పాకెట్ లోనే పెట్టుకోవాలి. ఈ నీర్గఢ్ వాటర్ ఫాల్ వచ్చేసి కింది నుంచి మనం ఇలాగ పైకి ఎక్కుకుంటే వెళ్ళొచ్చు. వాటర్ ఫాల్ పక్కనే చాలా అంతస్తులుగా పడతా ఉంటది పైనుంచి కిందికి. ఇది కింద వచ్చేసి హైట్ 1420 అడుగులు ఉంటది. మనం ఫుల్ పైకి ఎక్కేసరికి 1936 అడుగులు, అంటే దాదాపు ఒక 250 నుంచి 300 మీటర్లు మనం పైకి ఎక్కాల్సి ఉంటది. ఈ పైకి ఎక్కే ట్రెక్కింగ్ దారి చాలా ఈజీగానే ఉంటది, పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చు. మీకు ఏమన్నా మోకాళ్ళ నొప్పులు అలాగుంటే కొంచెం కష్టం అవుతుంది. అలాగా కొన్ని స్టేజీలు లాగా ఉంటాయి అనమాట. కొంచెం దూరం హైట్ ఎక్కిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఇలా కట్టలు కట్టేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక 2 అడుగుల నుంచి 3 అడుగుల లోతు వరకు నీళ్లు న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పడి ఉంటాయి. సో అక్కడ పక్కనే షాపులు ఉంటాయి. కూర్చొని చాయ్ కాఫీ తాగుతూ ఆ వాటర్ సౌండ్ వింటూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగ పైకి ఎక్కుతూ ఉంటే ఈ వాటర్ ఫాల్ మన పక్కనే ఒక గైడ్ లాగా మనకు పక్కనే వస్తూ ఉంటది. ఈ వాటర్ ఫాల్ సౌండ్ కూడా పైకి ఎక్కే కొద్దీ మారుతుంది. ఇక్కడ చూసారంటే ఇంకొక స్టేజ్కి వచ్చాం మనము. అక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. అదే వాటర్ ఫాల్ పైనుంచి కిందకి కంటిన్యూ అవుతా ఉంటది. ఇక్కడ వచ్చేసి ఇంకొక న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. ఇది వచ్చి చూసారంటే అక్కడ చూస్తా ఉన్నారా జనాల్ని, దాదాపు పెద్దోళ్ళకి నడుముల లోతు వరకు నీళ్లు ఉన్నాయి ఇక్కడ. ఇలాగ పైనుంచి ఈ వాటర్ ఫాల్ లో ఉన్న నీళ్లు కింది వరకు వెళ్తా ఉంటాయి. అక్కడ దూరంగా కనిపిస్తా ఉంది కదా మీకు, అది రోడ్డు. అక్కడ నుంచి మనం ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాము. ఇది స్టేజ్ 1. ఇలాగ పైకి చాలా స్టేజ్లు ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ వెళ్ళే కొద్దీ మనకు ఇంకొక డిఫరెంట్ వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇంకొక స్టేజ్ అనమాట. ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్. సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైన మనుషులు అయితే ఆక్రమించుకున్నారు. వాటర్ అయితే ఆ పైన చువ్వరు ఉంది కదా, అక్కడ నుంచి వస్తాయి. ఇలాగా కిందికి పడుతూ ఒక్కొక్క స్టేజ్ లో నుంచి వెళ్తూ అలాగా కింది వరకు వెళ్తాయి. అక్కడ కనిపిస్తుందా చివరిలో, అది రోడ్డు, అక్కడ దాకా వెళ్తాయి. ఇంకొంచెం దూరం పైకి ఎక్కి ఇంకొక స్టేజ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి పైకి చూస్తే ఇంకా చాలా స్టేజీలు ఉన్నాయి. దాదాపు ఇంకొక 1/2 కిలోమీటర్ పైన వెళ్ళొచ్చు. మరి ఇంత కష్టంగా ఉంది కదా దారి, పిల్లల పరిస్థితి, పెద్దల పరిస్థితి ఏంటి అనేసి డౌట్ రావచ్చు. మీరు అన్ని స్టేజీలు ఎక్కాల్సిన అవసరం లేదు. మీకు ఎంత వరకు ఓపిక ఉంటే అంతవరకు ఎక్కచ్చు. 1వ స్టేజ్ వరకు ఓపిక ఉందా, అక్కడ దాకా ఎక్కేసి అక్కడ ఆగిపోవచ్చు. ఇంకొంచెం ఓపిక ఎక్కువ ఉందా, 2వ స్టేజ్ వరకు రావచ్చు. ఇంకొంచెం ఓపిక ఎక్కువ ఉందా, 3వ స్టేజ్ వరకు రావచ్చు. అసలు ఓపికే లేదంటారా? కారు పార్కింగ్ చూపించాను కదా రోడ్డు పక్కనే, అక్కడ కూడా కనిపిస్తుంది వాటర్ ఫాల్. మనకి ఎంత ఓపికో అన్ని స్టేజ్లు ఎక్కచ్చు. ప్రకృతిలో అంత ఎక్కువ సేపు మనం ఉండొచ్చు. మేమైతే 3-4 స్టేజ్ల వరకు పైకి ఎక్కాం కదా. ఇక్కడ నుంచి కిందికి దిగుతా ఉంటే కొంచెం స్టీప్ గా అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు అంత అనిపించలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా స్టీప్ ఉంది. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి.
ఫుల్ కిందికి దిగిన తర్వాత రోడ్డు దగ్గర నుంచి కూడా వాటర్ ఫాల్ ని చూడొచ్చు అని చెప్పాను కదా. అక్కడ నుంచి విజువల్స్ ఎలాగుంటాయి, వాటర్ ఫాల్ విజువల్స్ అవి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నుంచి మనము వశిష్ఠ మునుల వారి గుహ దగ్గరకు బయలుదేరదాం. వచ్చే వీడియోస్లో మీరు రిషికేశ్లో మిస్ అవ్వకుండా చేయాల్సిన 10 విషయాల గురించి ఒక సపరేట్ వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్రపంచంలో యోగా పుట్టింది మన భారతదేశంలోనే అనేసి అందరికీ తెలుసు. ఆ యోగా పుట్టింది వచ్చేసి మన ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ రిషికేశ్ లోనే. మునులు, సాధువులు, ఋషుల దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నామంటే ప్రాణాయామము, అడ్వెంచర్ యాక్టివిటీస్, ఇటువంటి ప్రకృతికి సంబంధించిన చాలా ప్లేస్లు, వాటర్ ఫాల్లు, ట్రెక్కింగ్లు, అసలు ఇక్కడ లేదంటూ ఏది లేదు. మీకు ఎప్పుడన్నా ప్రశాంతత కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా రిషికేశ్కి వచ్చారంటే ఎక్కడా దొరకని ప్రశాంతత ప్రతి ఒక్కరికి ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం రిషికేశ్ లోని ఇంకొక ముఖ్యమైన ప్లేస్ దగ్గరికి వచ్చాము. అదేంటంటే వశిష్ఠ మునుల వారు మెడిటేషన్ చేసిన గుహ. వశిష్ఠ మునుల వారి గురించి కొంచెం చెప్తాను వినండి. మనకు 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం అనేసి. అందులో ఋగ్వేదంలో మళ్ళీ చాలా మండలాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ బుక్ లాగా ఉంటుంది. అందులో 7వ మండలాన్ని రచించింది వచ్చేసి వశిష్ఠ మునుల వారే. ఆ మునుల వారు వాళ్ళకున్న పుత్రులు చనిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి గంగా నదిలో దూకి చనిపోవాలనుకుంటే గంగమ్మ తల్లి అలాగ చనిపోవడానికి ఒప్పుకోలేదంట. వశిష్ఠ మునుల వారి భార్య వచ్చేసి ఇక్కడ ఉన్న ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది అనేసి వాళ్ళు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఇక్కడే ఉన్న ఒక గుహలో వశిష్ఠ మునుల వారు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తా ఉన్నారు కదా, ఇదే ఆ గుహ. ఈ గుహ పేరు వచ్చేసి వశిష్ఠ గుహ. తర్వాత పక్కన ఇంకొక గుహ ఉంటుంది, అరుంధతి గుహ. ఆ గుహలో వశిష్ఠ మునుల వారి భార్య అంటే అరుంధతి వారు అక్కడ తపస్సు చేశారు, అది కూడా చూపిస్తాను. ఈ వశిష్ఠ గుహ గురించి, వశిష్ఠ మునుల వారి గురించి ఈ పక్కనే ఉన్న ఒక ఆశ్రమంలో అడిగి నేను తెలుసుకొని కొన్ని విషయాలు ఇంటర్నెట్ లో చెక్ చేసి కరెక్టా కాదా అని ఒక 10 విషయాలు, చాలా తక్కువ మందికి తెలిసిన 10 విషయాలు. మీకు జ్ఞానం ఒకవేళ ఎక్కువగా ఉంటే మీకు కొన్ని విషయాలు తెలుసుండొచ్చు, అటువంటివి చెప్తాను వినండి. ఎందుకంటే అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, కమెంట్స్ లో వాటిని కరెక్ట్ చేయండి. వశిష్ఠ మునిని బ్రహ్మదేవుడు తన మనసులో నుంచి తన శక్తులు ఉపయోగించి సృష్టించాడు. అందుకు వశిష్ఠ మునిని మానస పుత్రుడు అని కూడా అంటారు. ఈయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, బిరుదులు. సప్తర్షి, బ్రహ్మర్షి, మహర్షి, ఇవన్నీ ఈయనకి ఇచ్చిన బిరుదులు. ఈయన భార్య పేరు వచ్చేసి అరుంధతి దేవి. వశిష్ఠ ముని నిమి అనే ఒక రాజుకి రాజగురువు. అయితే ఈ నిమి రాజు ఒకసారి యజ్ఞం చేసేటప్పుడు మునుల వారిని పిలవడం మర్చిపోతే మునికి కోపం వచ్చేసి నువ్వు త్వరగా చచ్చిపోగాక అని రాజుకి శాపం ఇస్తాడు. దానికి సమాధానంగా రాజు కూడా కోపం వచ్చేసి నువ్వు కూడా త్వరగా చచ్చిపోగాక అని మునుల వారికి శాపం ఇస్తారు. అరే ఇంకా ఏమైపోతుందో అనేసి ముని వాళ్ళ తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళేసి తండ్రి ఇలా జరిగిందని చెప్తే బ్రహ్మదేవుడు ఏం భయపడాల్సిన పని లేదులే. కొద్ది కాలం తర్వాత మిత్రదేవుడు, వర్ణదేవుడు ఒక యజ్ఞం చేస్తారు. అప్పుడు అక్కడికి ఊర్వశి, అప్సరస అయిన ఊర్వశి రావడం వల్ల వాళ్ళు కొంచెం కామవాంఛలు కలిగేసి దాని తర్వాత జరిగే కొన్ని పరిణామాల కారణంగా నువ్వు మళ్ళీ జన్మిస్తావు అనేది బ్రహ్మదేవుడు చెప్తాడు. ఈ రకంగా మునుల వారికి 3 జన్మాలు ఉన్నాయి అనేసి తెలిసింది నాకు. స్వామి పురుషోత్తమానందజీ 1928వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చి ఈ గుహను గుర్తించి ఈ గుహ ఏంటి ఇలాగా అవసాన దశలో ఉంది అనేసి దీన్ని డెవలప్ చేసి పక్కన ఒక ఆశ్రమాన్ని కట్టారు. దాని తర్వాత 1961 సంవత్సరం అంటే ఆయనకు 82 సంవత్సరాల వయసులో ఈ పక్కనే ఒక చోట జీవసమాధి అయ్యారు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా, ఈ ఇండ్లు ఇవంతా ఆయన జీవసమాధి అయిన ప్లేస్. ముని ధ్యానం చేసిన గుహను చూశారు కదా, పక్కనే గంగానది పారుతా ఉంటుంది. గంగానది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళామంటే మునుల వారి భార్య అరుంధతి గారు ధ్యానం చేసిన గుహ వస్తుంది, అది చూపిస్తాను రండి.
ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గుహ, ఇది వచ్చేసి ఎవరన్నా కూర్చొని ధ్యానం చేసుకునేకి. కానీ అరుంధతమ్మ ధ్యానం చేసిన గుహ దీని పక్కనే ఉంటది, పెద్ద గుహ అది. కొంచెం పైకి వెళ్ళాలి. ఫస్ట్ చుట్టుపక్కల అంతా చూడండి, చాలా అందమైన ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత అరుంధతమ్మ ధ్యానం చేసిన గుహ చూపిస్తాను. అరుంధతమ్మ ధ్యానం చేసిన గుహ ఈ పైన ఉంటుంది. ఒక 20-30 మెట్లు ఉన్నాయి. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్లాల్సి ఉంటది. ఈ గుహ వచ్చేసి పెద్ద గుహ కాదు, మన వశిష్ఠ గుహ అయితే చాలా లోపలికి ఉంటది. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా డార్క్ ఉండింది, అసలు ఏం కనపడలేదు. కానీ లోపల కూర్చొని ధ్యానం చేస్తుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అరుంధతమ్మ గుహ మాత్రం చాలా ఓపెన్గా ఉంది, చాలా తక్కువ ఉంది, కొండ లోపలికి చాలా తక్కువ డిస్టెన్స్. సో అక్కడ వచ్చేసి ఒక అమ్మవారి విగ్రహం కూడా ఇప్పుడు పెట్టారు. కంటిన్యూస్ గా దీపారాధన అయితే జరుగుతూ ఉంటది. ఒకసారి ఆ గుహని, ఆ చుట్టుపక్కల అక్కడ నుంచి కనిపించే వ్యూని, అక్కడ నుంచి కనిపించే గంగా నదిని అంతా చూపిస్తాను. ఒకసారి చూసేయండి, ఇంక ఇక్కడ నుంచి బయలుదేరదాం. అమ్మవారి గుహ నుంచి నది ఒడ్డున ఒక 2-3 నిమిషాలు నడుచుకుంటూ వచ్చామంటే చాలు మనకు వశిష్ఠ ఆశ్రమము, పక్కనే వశిష్ఠ గుహ. అంటే మునుల వారి ధ్యానం చేసిన ప్లేస్కి, అమ్మవారి ధ్యానం చేసిన ప్లేస్కి మధ్యలో ఒక 200 నుంచి 300 మీటర్ల దూరమే ఉంటుంది. మునుల వారు వచ్చేసి నదికి కొంచెం దూరంగా గుహ లోపలికి ఉంటుంది. అమ్మవారి గుహ మాత్రం నది ఒడ్డున కొంచెం మెట్లు ఎక్కాలి, పైకి ఎక్కాలి, ఓపెన్గా ఉంటుంది. దాదాపు సాయంత్రం అయిపోయింది, ఇంకా తిరిగి రూమ్కి అయితే బయలుదేరాము. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తా ఉన్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను. నేను మీ జగదీష్.